బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, రివర్స్ ఆస్పెక్ట్లో జరిగింది అని చెప్తున్నది. ఏదైతే మహిళలు 58% దాకా తృణమూల్ కాంగ్రెస్కే ఓట్లేశారు, మధువా కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు డివైడ్ అయ్యారు. బీజేపీ సపోర్టర్లు వాళ్ళు స్ట్రాంగు. 2021-24 ఎలక్షన్స్లో వాళ్ళు కూడా విడిపోయారు. కోల్కతా రీజియన్లో బాద్రా లాక్ కమ్యూనిటీ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఓవరాల్గా 126 ఎమ్మెల్యే సీట్లలో వీళ్ళ ఇంపాక్ట్ కూడా ఉంటుంటుంది. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ ఫేజ్ 182 ఎమ్మెల్యే సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ 88 గెలుచుకుంటుంది, 88-93 దాకా. బీజేపీ 58 నుంచి 65 స్థానాలకి పరిమితం అవుతుంది. 4 ఎమ్మెల్యే సీట్లో కీన్ కంటెస్ట్ ఉంది. వాస్తవంగా దీని వెనకాలన్న కారణం ఎందుకు ఇంతమంది ఇట్లాగ జరిగింది అంటే, ఓ ప్రధానమైనటువంటి అంశం, ప్రజలలో ఒక తీవ్ర తిరుగుబాటు వచ్చింది బీజేపీకి వ్యతిరేకంగా. సర్ అనేటటువంటి దాని ద్వారా మమతా బెనర్జీని తొక్కేస్తారన్నటువంటి ఫీలింగ్, సెంటిమెంట్ పెరిగింది. దాంతో కావాలని అంతమంది కలిసి ఓట్లేశారన్నటువంటిది ఆత్మసాక్షి మూర్తి గారు చెప్తున్నటువంటి లెక్క. అదే సందర్భంలో తమిళనాడులో వచ్చేటప్పటికి 4.82 కోట్ల ఇది క్రిందసారి 2024లో ఎంపీ ఎలక్షన్స్ టోటల్ ఓట్స్ అప్పట్లో ఇది దాదాపు 4.81 కోట్లు దాకా ఉన్నటువంటిది సిచ్యుయేషన్ ఉంది. ఓవరాల్గా చూస్తే 9 అసెంబ్లీ సెగ్మెంట్స్ చెన్నై సిటీలో <2.5% తేడా వచ్చింది. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా యూత్ తేడా వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే తమిళనాడులో టీవీకే విజయ్, ట్రిచ్చిలో తమిళనాడులో టీవీకే విజయ్ ఓడిపోతాడు ట్రిచ్చిలో. అట్లాగే పెరంబదూర్, ట్రిచ్చి ఈస్ట్ పెరంబదూర్లో అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా తమిళనాడుకి సంబంధించినంత వరకు వీళ్ళు ఆత్మసాక్షి అక్కడ ఎస్ఏఎస్ గ్రూప్ పేరుతో చదువుతూ బీజేపీ కేవలం 3 నుంచి 5 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి అంచనాని చెబుతూ ఉన్నారు.